నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పటిష్ట కార్యాచరణ. సమీక్ష సమావేశంలో పోలీస్ అధికారులకు ఎస్పీ గౌస్ ఆలం దిశానిర్దేశం. సైబర్ నేరాల నియంత్రణకు విస్తృత అవగాహన కల్పించాలని సూచన. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ. పిండి వంటల తయారీలో నిమగ్నమైన మహిళలు పండగను ఘనంగా జరుపుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు. నిపానిలో వైభవంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలతో స్వామివారిని ఆరాధించిన భక్తజనం. భక్తి శ్రద్ధల నడుమ సాగుతున్న అయోధ్య అక్షింతల వితరణ. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని పోలీస్ అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ప్రధానంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. గతంలో జరిగిన ఆర్థిక నేరాలను సైతం తగ్గించే దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని, మారుమూల ప్రాంతాలలో గంజాయి పండిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ విషయమై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని సూచించారు. సైబర్ నేరాలకు గురి కాకుండా ప్రజలకు తగు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. డీఎస్పీలు నాగేందర్, పోతారం శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, సిఐలు కె సత్యనారాయణ, అశోక్, సైదర్రావు, ప్రేమ్ కుమార్, భీమేష్, చంద్రశేఖర్, కోళ్ల నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సంసిద్ధమవుతున్నారు. పండుగకు కావలసిన సామాగ్రి ఖరీదుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పట్టణంలోని ప్రధాన వీధులు కిటకిటలాడాయి. అటు పండుగకు ప్రత్యేకంగా నిలిచే పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన పిండి వంటల దుకాణాలకు సైతం గిరాకీ భారీగా పెరగడం విశేషం. రంగురంగుల ముగ్గులు, ఆకాశం వైపు దూసుకెళ్లే పతంగులు, నోరూరించే పిండి వంటలు, ఇలా ఎటు చూసినా సంక్రాంతి పండగ సంబరం కనిపిస్తోంది. భారతీయ సంస్కృతిలో పండగలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి పండగ ప్రకృతిలో మమేకమవుతూ శాస్త్రీయతతో ముడిపడి ఉంటుంది. పల్లెలన్నీ సిరిధాన్యాలతో తులతూగుతూ పశుపక్షాదులతో కలకలలాడుతుంటే 3 రోజుల పాటు ఊరు వాడ కలిసి జరుపుకునే పసందైన వేడుక సంక్రాంతి. మహిళలు, యువతులు, చిన్నారులు, యువకులు అందరితో నూతనోత్సాహాన్ని నింపే పండగ అయిన సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సంసిద్ధమవుతున్నారు. ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా స్వస్థలాలకు రావడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. ఇక సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. నోరూరించే సకినాలు, మురుకులు, అరిసెలు, నువ్వులు, బెల్లంతో తయారు చేసే లడ్డూల తయారీకి మహిళలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండగ నేపథ్యంలో పిండి గిర్నీలకు గిరాకీ భారీగా పెరిగింది. గిర్నీ దుకాణాల వద్ద క్యూ లైన్ల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుండే గిర్నీ దుకాణాలకు మహిళలు వస్తుండడంతో రద్దీ కనిపిస్తోంది. మరోవైపు పండగ కోసం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోలేని వారు ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన దుకాణాల సేవలను వినియోగించుకుంటున్నారు. పిండి వంటల కోసమే ప్రత్యేకంగా పలు దుకాణాలు అందుబాటులోకి రాగా అందులోనూ గిరాకీ కనిపిస్తోంది. సంక్రాంతి పూట ఆచారంగా వస్తున్న పిండి వంటలను రుచి చూడాలనుకునేవారు ఆయా దుకాణాల వద్ద ఆర్డర్లు ఇస్తుండడంతో దుకాణాల్లో పనిచేసే సిబ్బంది వంటల తయారీలో బిజీగా గడిపారు. 3 రోజుల పాటు ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో గడుపుతూ పండుగను ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకుండడంతో ఎటు చూసినా సంక్రాంతి శోభ కనిపిస్తోంది.
భీంపూర్ మండలం నిపాని గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని కొలుస్తూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగా భక్తులు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తిభావాన్ని చాటుకున్నారు. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో గల సుప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. 5 రోజుల పాటు కొనసాగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో చేపట్టనున్నారు. ఆలయ వ్యవస్థాపకులు శ్రీ 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 శివదత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు రామ్ గోపాలాచార్యులు, కళ్యాణాచార్యులు, ఉమాకాంత శర్మల మంత్రోచ్చారణల నడుమ వేకువజాము నుండే పూజాది క్రతువులు జరిపి స్వామివారిని ఆరాధించారు. తొలి రోజు వేద పండితుల సమక్షంలో సుప్రభాత సేవ, పుణ్యాహవచనం, రక్షబంధనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దివ్య ప్రబంధ పారాయణం, అగ్ని ప్రతిష్ఠ, గరుడ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రమీల, రాజన్న, ఆలయ కమిటీ చైర్మన్ గంగాధర్ రెడ్డి, కమిటీ సభ్యులు, జీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని ప్రారంభించేటప్పుడు మనం చేస్తాడు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ 5 రోజుల పాటు కొనసాగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు నిత్య వాహనాలు, ఇతరాత్ర పూజలతో స్వామివారిని కొలవనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం స్వామివారి కళ్యాణంతో పాటు రథోత్సవ వేడుకలను నేత్రపర్వంగా జరపనున్నామని, భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. సాయంత్రం వేళ హవనాలు జరుగుతాయి, బలిహరణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ తర్వాత తేదీ మన రథోత్సవం 17వ తేదీన స్వామివారి యొక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామివారి యొక్క రథయాత్ర కూడా దిగ్విజయంగా గ్రామం అంతటా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన ఉద్దేశంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే రామ రక్షా స్తోత్ర పారాయణం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణం రోజున అంతేకాకుండా ప్రతినిత్యం కూడా భక్తులకు 5 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం విశేషంగా మేము భావిస్తున్నాం. నిపాని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు, ఇతర రాష్ట్రాల భక్తులు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం నేటి విశేషంగా ఇక్కడ భావిస్తున్నాం. తాలూకా మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు సుగ్యం విఠల్ అల్లుడు కంది జైపాల్ తుది శ్వాస విడిచిన నేపథ్యంలో మాజీ మంత్రి జోగురామన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కంది జైపాల్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మార్షెట్టి గోవర్ధన్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, విద్యగిరి నారాయణ తదితరులున్నారు. రిమ్స్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి పలువురు దాతలు రక్తదానం చేసే సమయంలో వినియోగించే ప్రత్యేక కుర్చీలను అందజేశారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్లు పాల్గొని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేపడుతున్న సేవా కార్యక్రమాల తీరును అభినందించారు. సమాజ శ్రేయస్సు కోసం సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రానికి పలువురు దాతలు రక్తదానం చేసే సమయంలో వినియోగించే కుర్చీలను అందించారు. ఆస్క్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ ఆదిత్య ఖందేష్కర్ 4 కుర్చీలు, రామ్ గోపాల్ 2 కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు దాతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, అనిల్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ రక్తనిధి కేంద్రానికి అవసరమైన కుర్చీలను అందించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహించి సమాజానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. 2 సొసైటీ వాళ్ళు ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ, అదేవిధంగా రామ్ గోపాల్కి కాంతదేవి చప్ర వాళ్ళు
ఆదిత్యాలు 4 చైర్స్, అదేవిధంగా రామగోపాల్ 2 బ్లడ్ బ్యాంక్ కావాల్సిన చైర్స్ డొనేట్ చేశారు. సో ఇంతకుముందు తెలుసుకున్న ఏంటంటే ఈ 2 ఏదైతే ఆర్గనైజేస్తున్నారో కోవిడ్ అప్పుడు చాలా బాగా పనిచేశారంట. సో వాళ్లకు నా తరఫున, దేవుడి తరఫున, మా అభివృద్ధి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఏదైతే ఈ 2 ఏజెన్సీ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ చేశారో అదేవిధంగా రిమ్స్ లో మిగతా ఆర్గనైజర్ చాలా ఉన్నాయి ఆదిలాబాద్ లో, వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇటువంటి చైర్ దాఖలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కాకుండా సపోజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఎన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టా కూడా మనకు బ్లడ్ తక్కువ పడుతుంది. ఎందుకంటే ఆర్టీఏ రోటా వ్యాక్సిన్ వచ్చినాయి. అదేవిధంగా ట్రైబల్ డిస్ట్రిక్ట్లలో గర్భిణీలు హెమోగ్లోబిన్ తక్కువ ఉంది, 8 రక్తహీనత బాధపడుతున్నారు కనుక ఈ చైర్ ఇటువంటి దాతలు ఈ చైర్ కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కాకుండా వేరే అన్ని చాలా రకాల సర్వీస్ ఇవ్వచ్చు. సో ఈ సందర్భంగా ఈ 2 ఏదైతే ఆదిత్య కండెస్కర్ అదేవిధంగా రామగోపాల్ కాంతాలకు నా తరఫున రిమ్స్ స్టాఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీరంగం మన్నార్ గుడిపీఠాధిపతి శ్రీ షండాలంకర రామానుజజియార్ స్వామి శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. శాంతినగర్లోని కోదండ రామాలయంలో భక్తులకు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు, కాషాయ ధ్వజాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం 22వ తేదీన ఇంటింటా వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిర ప్రారంభోత్సవ వేళ ఆలయాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతున్నారు. ఊరువాడ అయోధ్య నుండి వచ్చిన అక్షంతల వితరణ భక్తి ప్రపత్తుల నడుమ సాగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీరంగం మన్నార్ గుడి పీఠాధిపతి శ్రీరామ షండాలంకర రామానుజజియార్ స్వామి జిల్లా కేంద్రంలో పర్యటించారు. స్థానిక శాంతినగర్లోని కోదండ రామాలయంలో భక్తులకు అక్షింతలు, కాషాయ ధ్వజాలను అందజేశారు. భక్తులు స్వామి ఆశీస్సులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆదినాథ్, వేదవ్యాస్, శివగౌడ్, భండారి దేవన్నతో పాటు స్థానిక కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. హిందువుల ఏళ్లనాటి కళ అయిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా శ్రీ రామానుజజియార్ స్వామి సూచించారు. ఇంటింటికి అందిస్తున్న కాషాయ ధ్వజాలను ఇండ్లపై ఎగురవేసి వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర క్రతువులో భాగస్వాములు కావాలని తెలిపారు. అన్ని రకమైన భక్తులు, భాగవతులు, అదే రకంగా అన్ని జనాలు, ప్రజలు దాంతో పాల్గొనాలి. ఆ పాల్గొన మనం ఎలా పాల్గొనాలి? ఇంటికి మనము రామ పటాలు వేసిన ఒక జెండాలు, అయోధ్య రామ మందిరం పటం ఉండే ఒక జెండాలు ఇంటింటికి అది వెలిగిస్తారు. అదే రకంగా మన అయోధ్య గురించి మనము ఈ నెల ఫిబ్రవరి నెల ఇప్పుడు మనకి ఇక్కడ ఆదినారాయణ ఉన్నారు, ఆయన తరపున అందరూ ఒకరు అయోధ్యకి వెళ్ళే ఒక ఫిబ్రవరి నెల అందరూ పోయి అయోధ్య దర్శనం చేసేదానికి ఆలోచించాం. అదే రకంగా ఇప్పుడు ఈ నెల 22వ తారీఖు ఏమి భూమి పూజ జరుగుతుంది. అప్పుడు ఇంటికి ఒక కావిలో రామాలయం విత్ రామ ఉండే ఒక జెండాలు మనమందరూ ఇంటికి మనము వేస్తాము. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు చదువుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబోజు పటేల్ అన్నారు. ఖానాపూర్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 2 క్రికెట్ పోటీలను ఆయన కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కూచూడి శ్రీహరిరావుతో కలిసి ప్రారంభించారు. ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా ముందస్తుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని సరదాగా వారితో కలిసి క్రికెట్ ఆడారు. స్థానిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీలలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని కనబర్చాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలను స్వీకరించిన గౌస్ ఆలంను సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు.
సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, గెడం మాధవ్, సూర్యకాంత్, రవీందర్, శ్రీనివాస్, సతీష్, ప్రఫుల్ వగే, బండారి దేవన్న, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ మేనేజర్ క్రీట్ విరోధిని ఏఐటీసీ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిడబ్ల్యూసీలో పనిచేస్తున్న హమాలీల సమస్యలను వివరించి వాటిని పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయనకు నూతన సంవత్సర, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, చిల్క దేవిదాస్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పటిష్ట కార్యాచరణ. సమీక్ష సమావేశంలో పోలీస్ అధికారులకు ఎస్పీ గౌస్ ఆలం దిశానిర్దేశం. సైబర్ నేరాల నియంత్రణకు విస్తృత అవగాహన కల్పించాలని సూచన. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ. పిండి వంటల తయారీలో నిమగ్నమైన మహిళలు. పండగను ఘనంగా జరుపుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు. నిపానిలో వైభవంగా ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక పూజలతో స్వామివారిని ఆరాధించిన భక్తజనం. భక్తి శ్రద్ధల నడుమ సాగుతున్న అయోధ్య అక్షింతల వితరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.